హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, జ్యోతి, సూర్య, ఇందుమతి, మాలినీలు హోమం జరిపించడం కోసం గుడికి వెళ్తారు. ఇక వాళ్ళు గుడికి వెళ్ళేసరికి ఆనంది గుళ్ళోనే ఒక చోట కూర్చొని జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే సూర్య వాళ్ళు గుడికి రావడం చూసి ఆనంది ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇక వెంటనే జ్యోతమ్మ, సూర్యబాబు అని చెప్పి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. జ్యోతమ్మ, సూర్యబాబు ఎట్లుండ్రు అని పలకరిస్తుంది. ఇక ఆనంది అక్కడికి రావడం చూసి జ్యోతి, సూర్యాలైతే కోపంగా అసహ్యంగా చూస్తూ ఉంటారు. అది చూసి ఆనంది, ఏంటి జ్యోతమ్మ, ఏం మాట్లాడవేంది? మీరు మాట్లాడుకుంటే నేను తట్టుకోలేను, ప్లీజ్ జ్యోతమ్మ అని అంటుంది. ఇక అప్పుడే సూర్య, జ్యోతి, గుడికి వచ్చినప్పుడు చాలామంది తెలిసిన వాళ్ళు పలకరిస్తారు, అలాంటి వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, పద వెళ్దాం అని సూర్యబాబు చెప్పగానే ఆనంది చాలా బాధపడిపోతుంది. ఇక వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఆనంది సూర్యబాబు కాళ్ళ మీద పడి, సూర్యబాబు ఒక్కసారి నేను చెప్పేది వినండి, జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు, నేను చెప్పింది విన్న తర్వాత మీరు ఏ శిక్ష విధించినా నేను భరిస్తాను, కానీ ఒక్కసారి నేను చెప్పేది వినండి అని ఆనంది బ్రతిమలాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందుమతి కోపంగా ఆనంది దగ్గరికి వచ్చి, ఏంటే నువ్వు చెప్పేది మేము వినేది? అమాయకురాలైన మా జీవన నీ దగ్గరికి సలహా కోసం వస్తే నువ్వు తను ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తావా? అంతేకాకుండా వాడు నీ మర్ది అని తెలిసినా కూడా మా జీవనని నీ మర్దికిచ్చి పెళ్లి చేస్తావా? మా జీవనకి పుట్టిల్లు అనేది లేకుండా చేసావు కదే, నీకు ఏం ద్రోహం చేశారే? మా కుటుంబం జ్యోతి, సూర్యాలు జీవనతో పాటు నిన్ను కూడా కన్న కూతుర్లా చూసుకున్నారు. అలాంటి వాళ్ళకి నువ్వు ఇచ్చిన బహుమతి చాలా గొప్పగా ఉంది, వాళ్ళ కూతుర్ని జీవితాంతం వాళ్ళకి దూరం చేసావు కదే అని ఇందుమతి ఆనందిని అంటూ ఉంటే సూర్య, జ్యోతిలైతే చాలా బాధపడిపోతూ ఉంటారు. ఈ ఆనంది కూడా, అయ్యో లేదమ్మా, ఒక్కసారి నేను చెప్పేది వినండి, అసలు జీవనకి పెళ్లి నేను చేయలేను అని అంటుంది. అప్పుడు ఇందుమతి, ఏంటే సాక్ష్యాలు అన్నీ కూడా నువ్వే వాళ్ళ పెళ్లి జరిపించావని చూపిస్తున్నాయి, అలాంటప్పుడు ఇంకా ఎవరిని మోసం చేద్దామని చూస్తున్నావు అని ఇందుమతి అంటుంది. ఇక ఆనంది, లేదమ్మా, నిజంగా నేనే తప్పు చేశానని తెలిస్తే మీరు ఏ శిక్ష విధించినా నేను ఒప్పుకుంటాను, కానీ నాకు చెప్పుకునే అవకాశం ఇవ్వండి అని అంటుంది. ఏంటే నీకు శిక్ష విధించేది అని ఇందుమతి ఆనందిని లాక్కెళ్తూ ఉంటే సూర్య, పిన్ని, కుట్టికి వేరే శిక్ష వేయనవసరం లేదు, జీవితాంతం మేము తనని క్షమించకపోవడమే తనకి మేము విధించే అతిపెద్ద శిక్ష అని సూర్య అనగానే ఇక ఆనంది చాలా ఏడుస్తూ ఉంటుంది. సూర్యబాబు, జ్యోతమ్మ అలా మాట్లాడకండి, నేను తట్టుకోలేను, మీరు నన్ను దూరం పెడితే నా పానం పోయినట్టు ఉంది అని ఆనంది ఏడుస్తూ ఉంటుంది. కానీ ఇక జ్యోతి మాత్రం, చూడు కుట్టి, నిన్ను ఇన్ని రోజులు ఒక నమ్మకం అనుకున్నాం, నా కన్న కూతురు జీవన కంటే నీ మీదే నాకు ఎంతో నమ్మకం ఉండేది, కానీ నువ్వు చేసిన పనితో ఆ నమ్మకం పూర్తిగా చచ్చిపోయింది. నా కూతురు జీవనతో పాటు నువ్వు కూడా నాకు లేవని అనుకుంటున్నాను, ఇకనైనా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వు కిట్టి అని చెప్పి జ్యోతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసి ఆనంది అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది. జ్యోతి ఆనందిని అసహించుకోవడం చూసి ఇందుమతి, మాలినీలు ఇద్దరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. జ్యోతి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆనంది అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత ఆనంది అదే బాధతో ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది. ఆనంది ఏడ్చుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటే అప్పుడే చైతన్య చూస్తాడు. ఆనంది బాధపడుతూ ఉండడం చూసి, ఏంటి వదిన దేనికి ఏడుస్తుంది అని అనుకొని ఆనంది వస్తూ ఉంటే వదిన వదిన అని పిలుస్తూ ఉంటాడు. కానీ ఆనంది మాత్రం వినిపించుకోకుండా గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆనంది అలా బెడ్పై పడి ఏడుస్తూ ఉంటే
అది చూసి జీవన ఏమైంది దీనికి, ఎప్పుడు చూసినా ఏడుపు గొట్టు మొహం వేసుకుని ఏడుస్తూనే ఉంటుంది. గుడికి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళింది కదా, మరి ఇప్పుడేమైందో ఇంతలా ఏడుస్తుంది అని జీవన అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే కుట్టి ఎందుకు ఏడుస్తుందో తెలుసుకోవాలి అని, ఏంటి కుట్టి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. ఇక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే చైతన్య వాళ్ళ గది దగ్గరికి వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. అప్పుడే ఆనంది, నా బతుక్కి ఏడుపు కాకపోతే నువ్వు ఇంకేం మిగిలించావు జీవన అని అంటుంది. అది విని జీవన, ఏంటి కుట్టి ఎప్పుడు చూసినా నన్నే బ్లేమ్ చేస్తున్నావు, ఇప్పుడు నేనేం చేశాను, నా పాటికి నేను ఇంట్లోనే ఉన్నాను కదా, నువ్వే గుడికి వెళ్ళొస్తానని వెళ్ళావు, మళ్ళీ ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చావు, అసలు ఏమైందో చెప్పమంటే నన్ను అంటావేంటి అని జీవన అంటుంది. ఏమైందా, ఇందాక నేను గుడికి వెళ్తే అక్కడికి జ్యోతమ్మ సూర్యబాబులు వచ్చిండ్రు అని చెప్పగానే జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, అమ్మ నాన్న గుడికొచ్చారా, నువ్వు వాళ్ళతో మాట్లాడావా, వాళ్ళు నీతో మాట్లాడారా అని అడుగుతుంది. అప్పుడు ఆనంది, ఎట్లా మాట్లాడతారు జీవన, నువ్వు వాళ్ళు నాతో మాట్లాడేలా చేసినవా, నన్ను వాళ్ళకి శాశ్వతంగా దూరం చేసి శత్రువుని చేశావు. జ్యోతమ్మని చూడగానే జ్యోతమ్మ గుండెలపై పడి ఏడ్చి నా బాధనంతా చెప్పుకోవాలి అనుకున్నాను, కానీ వాళ్ళు నా నీడని కూడా భరించడం లేదు అని ఆనంది అంటూ ఏడుస్తూ ఉంటుంది. అది విని జీవన, అమ్మయ్య ఇంకా అమ్మా నాన్నలు నిన్ను క్షమించేశారేమో అనుకున్నాను, ఇప్పుడు నాకు హ్యాపీ అని జీవన మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. చైతన్యకి మాత్రం ఏమీ అర్థం కాదు. అసలు వదిన ఏం మాట్లాడుతుంది, జీవన వాళ్ళ పేరెంట్స్ వదినని ఎందుకు దూరం పెడుతున్నారు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక జీవన, చూడు కుట్టి, జరిగిందేదో జరిగిపోయింది, వాళ్ళు ఎలాగో నిన్ను క్షమించారని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నావు, ఇంతలా బాధపడుతున్నావు అని అంటుంది. అప్పుడు ఆనంది, లేదు జీవన, నువ్వు వదిలేసుకున్నంత సులువుగా జ్యోతమ్మ సూర్యబాబుల్ని నేను వదిలేసుకోలేను. నీ స్వార్థం కోసం, నువ్వు ప్రేమించిన చైతన్యాన్ని పెళ్లి చేసుకోవడం కోసం ఇందులో నన్ను బలి చేసినావు. మీ పెళ్ళి నేనే దగ్గరుండి చేశానని అన్ని ఆధారాలు సృష్టించావు. జ్యోతమ్మ వాళ్ళు అదే నిజమని నమ్మి నన్ను దూరం పెట్టిర్రు. నిన్ను వాళ్ళకి దూరం చేశానని, జ్యోతమ్మ అంటే పగతో రగిలిపోయే అత్తయ్య గారికే నిన్ను చిన్న కోడల్ని కావాలనే చేశానని వాళ్ళంతా అనుకుంటుర్రు. ఇక నన్ను ఎలా క్షమిస్తారు జీవన, నా బతికింతే. జ్యోతమ్మ సూర్యబాబులు నన్ను దూరం పెడితే నేను భరించలేను, ఇది నాకు మరణంతో సమానం అని ఆనంది వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే జీవన మాత్రం ఇక మనసులో, నీ చావు నువ్వు చావు, నాకేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఆనంది మాటలు విని చైతన్య చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఏంటి, మా పెళ్లి జరిగిన విషయంలో వదిన ప్రమేయం ఏముంది, నేను జీవనే కదా పెళ్లి చేసుకుంది, మా పెళ్ళి వదిన దగ్గర ఉండి జరిపించింది అని జీవన సాక్ష్యాలు క్రియేట్ చేయడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, జీవన పేరెంట్స్తో వదినకి అంత బాండింగ్ ఉన్నప్పుడు జీవన ఎందుకు ఇలా చేసింది, లేదు వదిన ఇలా బాధపడడం నేను చూడలేను, వదిన బాధపడితే అన్నయ్య బాధపడతాడు, అన్నయ్య బాధపడితే అమ్మ నాన్న బాధపడతారు, వాళ్ళంతా బాధపడితే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను, ఎలాగో మా పెళ్లి విషయంలో వదినది ఏ తప్పు లేదు, అది నాకు తెలుసు, ఆ విషయం జీవన పేరెంట్స్ కూడా తెలియాలి, ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని వాళ్ళతో చెప్తాను అని చెప్పి చైతన్య నిర్ణయించుకొని నేరుగా జ్యోతి ఇంటికే బయలుదేరుతారు. చైతన్య జ్యోతి ఇంటికి వచ్చేసరికి సింహాద్రి పద్మమ్మలు బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక చైతన్య కార్ దిగి లోపలికి వెళ్తూ ఉంటే సింహాద్రి చైతన్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఈ కుర్రాడు సునందమ్మ రెండో కొడుకు కదా, జీవనని పెళ్లి చేసుకుంది ఈ కుర్రాడే, ఇప్పుడు ఈ పిల్లాడు గీడికెందుకు వచ్చిండు అని చెప్పి సింహాద్రి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే పద్మమ్మ సింహాద్రితో, ఏందయ్యా గట్ల చూస్తావేంటి, ఆ కుర్రాడెవరో నీకు తెలుసా అని అంటే ఇక సింహాద్రి, తెలుసా అని మెల్లగా అంటావేంటే పద్దాలు, మన లాయరమ్మ బిడ్డ
పెళ్లి చేసుకుంది గీ పిల్లాన్నేనే అని సింహాద్రి చెప్పగానే పద్మమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏందయ్యా నువ్వు చెప్పేది అని అంటే సింహాద్రి అవునే ఆ కుర్రాడు ఎవరో కాదు సునందమ్మ రెండో కొడుకు అనగానే ఇక పద్మమ్మ ఆ గదేందయ్యా మరి గా కుర్రాడు గీడికెందుకు వచ్చినాడు? ఇప్పుడు వాళ్ళు ఎంతో కోపంగా ఉన్నారు, అలాగే ఎంతో బాధలో ఉన్నారు. ఇప్పుడు గడ ఏం జరుగుతుందో ఏంటో పదయ్యా చూద్దాం అని చెప్పి పద్మమ్మ సింహాద్రి ఇద్దరూ కూడా జ్యోతి ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఇక చైతన్య హాల్లోకి వచ్చి గట్టిగా పిలుస్తూ ఉంటాడు. అత్తయ్య, మామయ్య, తాతయ్య గారు, అమ్మమ్మ గారు అని పిలుస్తూ ఉంటాడు. ఇక చైతన్య పిలుపు విని అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక చైతన్య వాళ్ళ ఇంటికి రావడం చూసి అందరూ కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక హైమావతి చైతన్యతో రే ఎవర్రా నీకు అత్తయ్య, మామయ్య, తాతయ్య, అమ్మమ్మ అని వరసలు కలిపి పిలుస్తున్నావు అని అంటుంది. అప్పుడు చైతన్య చూడండి, మీ జీవన నా భార్య తల్లిదండ్రుల్ని తాతయ్య నానమ్మల్ని గౌరవించడం నా బాధ్యత అని అలా పిలిచానే కానీ ఏదో మీతో బంధుత్వం కలుపుకోవాలని కాదు. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, మిమ్మల్ని పేర్లు పెట్టే పిలుస్తాను. జ్యోతి, సూర్య, గౌరీప్రసాద్, హైమావతి అలా పిలవమంటారా అని చైతన్య అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఇందుమతి అప్పుడే బయటికి వచ్చి చైతన్య ఇంటికి రావడం చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ కుర్రాడు ఇక్కడికి వచ్చిండ్రు, చైతన్య ఇక్కడికి వస్తున్నట్టు జీవన నాతో చెప్పలేదే, అసలు ఎందుకు వచ్చినట్టు అని అనుకుంటూ ఉంటాడు. ఇక సూర్య ఏంటి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా జీవనని మాయ మాటలతో మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, అది చాలదన్నట్టు మీ అమ్మ ఇంకో గీత గీసింది కదా, ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటికి, ఈ ఇంటి వాళ్ళు ఆ ఇంటికి ఎప్పటికీ రావద్దు అని, మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పి సూర్య గట్టిగా అడుగుతాడు. అప్పుడు చైతన్య చూడండి, నేను ఇక్కడికి వచ్చింది మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడం కోసం, అంతేకాని ఆ ఇంటిని ఈ ఇంటిని దగ్గర చేయడం కోసం కాదు అని చైతన్య చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే జ్యోతి ముఖ్యమైన విషయమా, ఏంటా విషయం అని అడుగుతుంది. అప్పుడు చైతన్య మా వదిన గురించి మాట్లాడడానికి వచ్చాను అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక సింహాద్రి పద్మమ్మ మన బిడ్డ గురించి గీ కుర్రాడు ఏం మాట్లాడతాడే అని అనుకుంటూ ఉంటారు. ఇక ఇందుమతి కూడా ఆ కుట్టి గురించి మాట్లాడడానికి వచ్చాడా, ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఇక హైమావతి ఏంటి మీ వదిన చాలా మంచిదని చెప్పడానికి వచ్చావా? నువ్వు చెప్పినంత మాత్రాన ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరూ లేరు. నీ వదిన మాకు ఎంత ద్రోహం చేసిందో నీకు తెలుసు కదా అని అంటుంది. అప్పుడు చైతన్య లేదండి, మీరు మా వదినని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అసలు మా వదినకి మా పెళ్ళికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే ఇందుమతి ఇదేంటి ఈ కుర్రాడు కొంప ముంచేలా ఉన్నాడు, ఇప్పుడు అసలు నిజం కానీ వీళ్ళకి తెలిసిపోతే మళ్ళీ కుట్టిని నెత్తినెట్టుకుంటారు, అలా జరగడానికి వీల్లేదు అని చెప్పి ఇందుమతి కోపంగా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఆ కుట్టియే నీకు మా జీవనకి దగ్గరుండి పెళ్లి చేసింది, ఆ విషయం మాకు తెలుసు. అలాంటప్పుడు నువ్వు చెప్తే మేమెందుకు నమ్ముతాం అని ఇందుమతి అంటుంది. అప్పుడు చైతన్య నమ్మాలండి, ఎందుకంటే నేను జీవన పెళ్లి చేసుకున్నాం, అది మా ఇష్ట ప్రకారం, అంతేకాని మా వదిన మా దగ్గరుండి పెళ్లి చేయలేదు. అసలు మా పెళ్ళి అయ్యేంత వరకు మా వదిన అక్కడ లేనే లేదు అని చైతన్య అంటాడు. అది విని జ్యోతి సూర్యాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జ్యోతి ఏంటి ఏమంటున్నావు నువ్వు? కుట్టి మీ దగ్గరుండి పెళ్లి చేసింది కదా, రిజిస్టర్లో కూడా రెస్పాన్సిబిలిటీగా తన పేరే ఉంది కదా అని అంటుంది. అప్పుడు చైతన్య లేదండి, మిమ్మల్ని ఎవరో మిస్గైడ్ చేశారు, అదంతా ఒక కట్టు కదా, నిజానికి మా పెళ్ళికి మా వదినకి ఎలాంటి సంబంధం లేదు, అసలు మా పెళ్ళి మా వదిన చేయలేదు అని చైతన్య అనగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఇందుమతి రే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఆ కుట్టి నీతోనే ఇలా చెప్పించమని ఇంటికి పంపించిందా, అదే
బాధేంటో దాని బుద్ధేంటో మా అందరికీ తెలుసు. మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు, లేకపోతే నీకు కూడా మర్యాద ఉండదు అని చెప్పి ఇందుమతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చైతన్యకి చాలా కోపం వస్తుంది. ఇక ఒక్కసారిగా చూడండి అని చెప్పి కోపంగా అరుస్తూ ఉంటాడు. ఇక అది చూసి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. చూడండి, ఇంకొకసారి మా వదిన గురించి అలా తప్పుగా మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి చైతన్య గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఇందుమతి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక జ్యోతి సూర్యాల దగ్గరికి వెళ్ళి చైతన్య, చూడండి, మీరంటే వదినకి ఎంతో అభిమానం, ప్రేమ. ఈరోజు మీరు గుళ్ళో తనని దూరం పెట్టారని, తనతో మాట్లాడలేదని వదిన ఇంటికొచ్చి ఎంతలా బాధపడి ఏడ్చిందో మీకు తెలుసా? జీవన మాత్రం మీ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించినట్లు, బాధపడినట్లు కనిపించదు. కానీ మా వదిన మాత్రం అనుక్షణం మీ గురించే ఆలోచిస్తూ ఎంతో బాధపడుతుంది. మీరు తనని దూరం పెట్టినందుకు తను భరించలేకపోతుంది. మీరు ఇప్పటికైనా మా వదినది ఏ తప్పు లేదని తెలుసుకోండి. మీకు సాక్ష్యాలు కావాలంటే ఒక్కసారి ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆ ఏఈఓని అడగాల్సిన రీతిలో అడిగితే మీకే అన్ని నిజాలు తెలుస్తాయి. ఒక్కసారి ప్రయత్నించండి అని చెప్పి చైతన్య చెప్పగానే ఇక జ్యోతి సూర్యాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చైతన్య, చెప్పాల్సింది చెప్పాను, మీరు మా వదినని అర్థం చేసుకోండి, ఇందులో మా వదినది ఏ తప్పు లేదు అని చెప్పి చైతన్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చైతన్య వెళ్ళిపోయిన తర్వాత సూర్య, జ్యోతి, హైమావతి, గౌరీప్రసాద్ అందరూ కూడా ఆశ్చర్యపోయి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే జ్యోతి, ఏంటండి చైతన్య ఏమంటున్నాడు? నిజంగానే కుట్టికి దీనికి ఎలాంటి సంబంధం లేదా? మనమే కుట్టిని అపార్థం చేసుకున్నామా అని జ్యోతి అంటుంది. ఇక సూర్య కూడా, అవును జ్యోతి, చైతన్య చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనమే కుట్టిని అపార్థం చేసుకున్నాము అనిపిస్తుంది. లేకపోతే కుట్టిని సేవ్ చేయవలసిన అవసరం చైతన్యకేంటి? నిజంగా చైతన్య జీవన పెళ్ళి మన కుట్టి జరిపించలేదు అనిపిస్తుంది అని సూర్య అంటాడు. ఇక హైమావతి, గౌరీప్రసాద్ కూడా, అవునరా సూర్య, చైతన్య చెప్పిన దాన్ని బట్టి చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒక అందుకు చైతన్య చాలా మంచివాడని అనిపించినా కూడా కుట్టిని మనం ఇంతలా అపార్థం చేసుకున్నందుకు చాలా బాధగా ఉందిరా అని అనుకుంటూ ఉంటే ఇందుమతి మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు కష్టపడి వేసిన ప్లాన్ అంతా కూడా ఈ చైతన్య పాడు చేశాడు. ఆ కుట్టిని మళ్ళీ వీళ్ళంతా దేవతలా పూజిస్తారు అని ఇందుమతి అనుకుంటుంది. ఇక సింహాద్రి, పద్మమ్మలు కూడా ఆ కుట్టిని అర్థం చేసుకున్నందుకు చాలా మురిసిపోతూ ఉంటారు. ఇక సింహాద్రి, నేను చెప్పిన కదా లాయరమ్మ, బిడ్డ ఎప్పుడు కూడా మీరు బాధపడే పని చెయ్యదు అని నా నమ్మకమే నిజమైంది. నిజంగా గిందులో బిడ్డకి ఎలాంటి సంబంధం లేదమ్మా అని చెప్పగానే ఇక జ్యోతి కూడా, అవును సింహాద్రి, మేమే కుట్టిని అపార్థం చేసుకున్నాం. మా కుటుంబం కోసం ఎంతో చేసిన కుట్టిని అర్థం చేసుకోలేకపోయాం అని జ్యోతి బాధపడుతూ ఉంటుంది. ఇక ఈ విధంగా ఆనంది ఏ తప్పు చేయలేదు అని చైతన్య నిరూపించబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.